leaving the three things, pertaining the four things. ఆ మూడు విషయాలను విడిచిపెట్టి ఈ నాలుగు విషయాలను వెంబడించడం అంటే How can we pertain or pursue these four things? ఈ యొక్క నాలుగు విషయాల్ని మనం ఎలా పొందగలం? Today we're going to see how we should pursue. మనం ఈ రోజు ఈ నాలుగు విషయాల్ని ఎలా పొందాలి, ఎలా వెంబడించాలని చూస్తూ వద్దాం. Let's turn to second letter to Timothy, second chapter, 22 verse. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. Second letter to Timothy, second chapter, 22nd verse. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. Flee also youthful lusts, but follow righteousness, faith, charity, peace, with them that call on the Lord out of pure heart. నువ్వు యవనేశ్వరుల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయములై ప్రభువునికి ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడుము. How should we pursue righteousness? How should we pursue faith? How should we pursue charity or love? And how should we pursue peace? మనం నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని ఎలా వెంటాడగలం? So here Paul is giving an advice ఇక్కడ how we should pursue them. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు ఇక్కడ చూపిస్తూ వస్తున్నాడు మనం వాటిని ఎలా వెంబడించాలనేది. With them that call on the Lord out of pure heart. పవిత్రమైన హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా with them we should pursue righteousness, faith, love and peace with them that call on the Lord out of pure heart. మనం ఈ పవిత్ర హృదయాలతో మనం నడిచినట్లయితే మనం నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటబడేవారుగా ఉంటాం. What does it mean with them that call on the Lord with pure heart? ఇక్కడ పవిత్ర హృదయాలతో ప్రభువునికి ప్రార్థన చేయడం అంటే ఏమిటి? And we need a partnership with the fellow saint. పరిశుద్ధులతో మనం సహవాసం కలిగి ఉండాలి. The partnership, సహవాసం కలిగి ఉండాలి. fellowship, సహవాసం కలిగి ఉండాలి. and partnership, అదే విధంగా భాగస్వామ్యం కలిగి ఉండాలి. That means అంటే young ones, according to Hebrews 10, 22, 23, 24, we must gather along with them in the house of the Lord. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22, 23, 24 వచనం ప్రకారంగా వారితో కూడా మనం సంఘంలో కలిసి రావాలి. Don't think I am an young man. What is the need for me? What is the need to me to come to the prayer meeting? నేను ఇలా అనుకోవద్దు, నేను యవనస్తుని కదా, ప్రార్థన కూడికి రావాల్సిన అవసరం నాకేముందని. As for me it's enough to come only on Sundays. నేను యవనస్తుని కదా, ఆదివారం వస్తే సరిపోద్దని Don't think likewise. అలా అనుకోవద్దు. You need to come prayer meeting. For prayer meeting మీరు ప్రార్థన కూడికి రావాలి. You need to come for Bible study. మనం బైబిల్ పఠనానికి రావాలి. You must come to gospel meeting. సువార్త కూడికలకు రావాలి. General meeting. మామూలుగా సంఘంలో జరిగే ప్రార్థన కూడికలకు రావాలి. Gospel outreach. బయట జరిగే సువార్త కూడికలకు కూడా రావాలి. Girl, ఒక స్త్రీ, if you are a girl, మీరు గనుక స్త్రీలైతే, so if you are a girl, మీరు గనుక ఆడపిల్లలైతే, and you must also come to the sisters meeting if you have time. మీరు సిస్టర్స్ సహోదరుల కూడికి కూడా రావాలి. If you don't have college today, మీకు ఈ రోజు కాలేజీ లేకపోతే, కళాశాల లేకపోతే, if the sisters meeting is going on, ఇదన మందిరంలో సహోదరుల కూడిక జరుగుతున్నట్లయితే, you have no right to remain in our house. మీకు ఇంట్లో ఉండడానికి ఎటువంటి అర్హత లేదు. If you are really born again, మీరు నిజంగా తిరిగి జన్మించినట్లయితే, if you have free time, మీకు ఖాళీ సమయం ఉన్నట్లయితే, on the day of a sisters meeting, you must attend to the sisters meeting. సహోదరుల కూడిక జరుగుతున్నప్పుడు మీరు ఇంట్లో ఖాళీ సమయం ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఆ కూడికి వచ్చేవారుగా ఉండాలి. First what you do? మొట్టమొదటిగా మీరు ఏం చేస్తూ రావాలి? You must flee from Sodom, flee from Egypt, flee from Babylon. మొట్టమొదటిగా మనం ఏం చేస్తూ రావాలంటే ఐగుప్తు నుంచి పారిపోవాలి, సొదొమ నుంచి పారిపోవాలి, లేదా బబులోను నుంచి పారిపోతూ రావాలి. And you must pertain things along with the saints. వీటన్నిటి నుంచి పారిపోయిన తర్వాత మనం పరిశుద్ధులతో కూడా చేరి వాటితో సహవాసం కలిగిన వారుగా ఉండాలి. So don't forget, it's very very important in our life that to gather along with the saints in the church. పరిశుద్ధులతో కూడా కూడి సంఘం సహవాసం కలిగి ఉంటాం అనేది మీరు ఎన్నడూ మర్చిపోవద్దు. And what benefit we get if we gather along with the saints? మనం పరిశుద్ధులతో కూడా కూడి వచ్చినప్పుడు మనం ఎటువంటి లాభం పొందుతాం? Saints are
Saints are the people who cleanse their souls and spirit. Body. పరిశుద్ధులు ఎవరంటే వారి యొక్క ఆత్మను అదేవిధంగా వారి యొక్క శరీరాన్ని పరిశుద్ధపరిచిన వారు. All the saints cleanse their body, cleanse their spirit, cleanse their soul. ప్రతి ఒక్క పరిశుద్ధుడు ఏం చేస్తూ వస్తాడంటే తన ఆత్మను పవిత్రపరచుకుంటూ వస్తాడు, తన శరీరాన్ని పరిశుద్ధపరచుకుంటూ వస్తాడు, అదేవిధంగా తన యొక్క ఆత్మ ప్రాణ దేహాన్ని పరిశుద్ధపరచుకున్న వాడుగా ఉంటూ వస్తాడు. So you must have an appetite for the fellowship of the saints. పరిశుద్ధులతో కూడా చేరి రావాలన్న ఆకలి మనకు ఉండాలి. In second chapter, Acts of Apostles, second chapter 42, there we can see 4 kinds of things which we must follow. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 22 మనం చూస్తూ వస్తాం. మనం 4 విషయాలు మనం చూస్తూ వస్తాం. They continued, there means the primitive believers continued in the doctrine of apostles, the fellowship of the apostles, and they continued along with the saints in prayer and in breaking of the bread. మన పితరులను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఇక్కడ అపోస్తుల యొక్క లేఖనాల సారంగా నడుస్తూ వచ్చారు. Second chapter 42 verse. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విడిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. That's the reason why they were so strong. The primitive believers are so strong in the Lord. Why? Because they continued in the fellowship with apostles. మన పూర్వీకులు మనం చూసినట్లయితే వాళ్ళు ఎందుకు బలంగా ఉంటూ వచ్చారంటే వారు ఇక్కడ అపోస్తుల బోధన సహవాసం కలిగి ఉంటూ వచ్చారు. Apostles are pure people. ఈ అపోస్తులు అనే వాళ్ళు చాలా పరిశుద్ధులు. And the 4 young men in the Old Testament, they regularly used to gather. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అక్కడ నలుగురు చూస్తూ వస్తాం. వాళ్ళు ప్రతిదినం వాళ్ళు కూడి వస్తారు. Can you name them? వాళ్ళ పేర్లు మీరు చెప్పగలరా? Who are they? వాళ్ళు ఎవరు? Can you name these 4 young boys? ఆ యొక్క నలుగురు యవనస్తుల పేర్లు మీరు చెప్పగలరా? Who are they? Daniel, Shadrach, Meshach, and Abednego. So before they gather, what did they do? వారు సహవాసంగా చేరి రావడానికి ముందు వాళ్ళు ఏం చేస్తూ వస్తారు? They denied the food which comes from the table of the king. రాజు యొక్క బల్ల నుంచి వచ్చే ఆహారాన్ని వారు తిరస్కరించేవారుగా ఉంటూ వస్తున్నారు. So they were fled from the filthy food which comes from the king's table. రాజు యొక్క బల్ల నుంచి వచ్చే ఆ యొక్క అపవిత్రమైన ఆహారాన్ని వాళ్ళు తిరస్కరించేవారుగా ఉంటూ వచ్చారు. How can I say there is a filthy food? అది అపవిత్రమైన ఆహారం అని ఎలా చెప్తూ వచ్చాను నేను? This food before served to the young ones, it is offered to the idols. ఈ యొక్క ఆహారం అనేది ఈ యొక్క నలుగురు యవనస్తులకి వడ్డించడానికంటే ముందు విగ్రహారాధులకి వడ్డిస్తూ వచ్చారు. Whatever the food which offers to the idols, that's totally filthy. ఏ ఆహారం అయితే విగ్రహారాధికులకి వడ్డిస్తూ వస్తారో అది ఆ ఆహారం అనేది ఖచ్చితంగా అపవిత్రమైనదే. And that food they denied. They don't want to take. They didn't want to eat the food. ఆ అపవిత్రమైన ఆహారాన్ని వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చారు. So first of all, in our life, if we want to have the fellowship with the saints, we need to deny the things which makes us filthy, which makes us impure. మొట్టమొదటి విషయంగా మన యొక్క జీవితాల్లో మన పరిశుద్ధులతో వెంటాడేవారుగా ఉండాలంటే మన యొక్క జీవితాల్లో అపవిత్రమైన వాటి అయితే ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేవారుగా ఉండాలి. After these 4, after denying the unclean or filthy food, then they gathered. ఈ అపవిత్రమైన ఆహారాన్ని వారు తిరస్కరించిన తర్వాత వారు సహవాసంగా చేరి వచ్చారు. They assembled themselves for the cause of God. దేవుని కొరకే వాళ్ళు చేరి వచ్చారు. And they used to gather regularly. అనుదినం వారు చేరి వచ్చేవారుగా ఉంటూ వచ్చారు. For what? ఎందుచేత? For prayer. ప్రార్థన కొరకు. So regularly they used to pray. ప్రతిదినం వాళ్ళు ప్రార్థన చేసేవారుగా ఉంటూ వచ్చారు. Prayed. వారు ప్రార్థించేవారుగా ఉంటూ వచ్చారు. How was their prayer? వారు ప్రార్థన ఎలా ఉంటూ వచ్చింది? When these Shadrach, Meshach, Abednego, when they were put in the fire furnace,
it was so raised, the fire was so raised, even though they were put in the fire furnace, but they weren't consumed yet. వారు ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవారు అగ్నిగుండంలో అదే అగ్ని చేత కింద మంట వేయబడినప్పటికీ వాళ్ళ అపవిత్రమైన ఆహారాన్ని తిరస్కరించేవారుగా ఉంటూ వచ్చారు. అపవిత్రమైన ఆహారం తిరస్కరించి ప్రార్థనలు చేరువచ్చిన కారణం చేత వారు అగ్నిగుండంలో వేయబడినా కూడా వారు కాలిపోలేదు. సో such was their stamina and strength. అది వారి యొక్క బలము. So if we deny filthy things in our life, మన యొక్క జీవితంలో మన అపవిత్రమైన వాటిని మనం తిరస్కరించిన వారుగా ఉన్నట్లయితే, if we pursue the things which are spiritual, పవిత్రమైన ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం వెంటాడిన వారుగా ఉన్నట్లయితే, if we have the appetite like this for the fellowship of the saints, ఈ యొక్క నలుగురు పరిశుద్ధులైన యవనస్తులు కలిగి ఉన్న యొక్క ఆశ కోరిక మనకు కూడా ఉన్నట్లయితే, and we will be made very strong, mighty, మనం కూడా చాలా బలవంతులుగా చేయబడుతూ వస్తాం. and we must have appetite in our life for the fellowship of the saints. పరిశుద్ధులతో సహవాసం కొరకే మన యొక్క జీవితంలో మనం ఎంతో ఆశ కలిగిన వారుగా ఉండాలి. Then next, what did they do? తర్వాత వారు ఏం చేస్తూ వచ్చారు? They gathered for prayer. వారు ప్రార్థన కొరకే చేరుతూ వచ్చారు. The prayer is the most important thing in their life. మన యొక్క జీవితాల్లో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. Shadrach, Meshach, Abednego and Daniel gave an importance to the prayer. షడ్రక్, మేషక్, అబేద్నెగో మరియు దానియేలు వారి యొక్క జీవితాల్లో ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. You need to learn how to pray along with the saints. పరిశుద్ధులతో కూడా చేరి మనం ఎలా ప్రార్థించాలో మనం నేర్చుకుంటాం. When I was a young man like you, నేను మీకులాగా యవనస్తుడిగా ఉన్నప్పుడు, in 90s, 90 ఆ ప్రాంతంలో, at the time I was not yet married. ఆ సమయంలో నాకు ఇంకా వివాహం కాలేదు. I was bachelor. నేను ఇంకా పెళ్లి కాలేదు. And there was prayer meeting on Wednesdays. ఆ దినాలలో బుధవారం పూట ప్రార్థన కూడిక జరిగేది. Weekly prayer meeting. వారాంతర ప్రార్థన కూడిక. And written from my college. నేను నా కళాశాల నుంచి తిరిగి వచ్చాను. And taking bath and making myself fresh. And I went to the weekly prayer meeting. నన్ను నేను పరిశుద్ధపరచుకొని స్నానం చేసి వెంటనే ఆ యొక్క కూడికి వెళ్తూ వచ్చేవాడిని. Who used to gather for the prayer meeting in those days? ఆ రోజుల్లో ప్రార్థన కూడికి ఎవరు చేరొచ్చేవారు? People, those who grew up old. ఆ రోజుల్లో ఎవరు వచ్చేవారు అంటే వయసు పెరిగిన వాళ్ళు, వయసు 60 ఏళ్ళు, those who got old, వాళ్ళు వచ్చేవాళ్ళు. those who got old, retired people. తన యొక్క 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వృద్ధులు వచ్చేవాళ్ళు. And the people those who don't have teeth, ఎవరికి వచ్చేవాళ్ళు కూడా కొంతమందికి పళ్ళు ఉండవు. those people those who don't have strength and the weak in their nerves, వాళ్ళు నరాల శక్తి లేని వారు, బలహీనంగా ఉండే వాళ్ళు వచ్చేవాళ్ళు. those people they weren't able to utter words perfectly, properly. వారు మాట్లాడే మాటల్లో కూడా స్పష్టత ఉండేది కాదు. Those are the people who used to gather in the church. అటువంటి వ్యక్తులు ఆ దినాల్లో ప్రార్థన కూడికి వచ్చేవాళ్ళు. What they pray? వాళ్ళు ఏం ప్రార్థన చేశారు? I don't know what they prayed. వాళ్ళు ఏం ప్రార్థన చేశారు? What they prayed? వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? Some of them lean against the poles of the church. అందులో కొంతమంది ఏం చేస్తూ వచ్చేవారంటే వాళ్ళు కూర్చోలేక పక్కన ఉన్న స్తంభానికి ఆనుకునేవాళ్ళు. They were not able to sit straight. వాళ్ళు నిటారుగా కూర్చోలేకపోయేవాళ్ళు. They were not able to come on to their knees. వాళ్ళు మోకాళ్ళపైకి వచ్చేవారు రాలేకపోయేవారు. Leaning against the walls or the poles. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే పక్కన ఉన్న స్తంభానికి ఆనుకునేవారు. They were unable to utter words to the Lord. పదాలను సరిగ్గా పలికేవారుగా ఉండేవాళ్ళు కాదు. Those are the people who used to gather there. అటువంటి వ్యక్తులు వచ్చేవాళ్ళు ప్రార్థనకు. Among them I was one of them, along with them. వారితో కూడా నేను ఒకడిని. That's the meaning of prayer meeting. That's the meaning of prayer meeting. అది ప్రార్థన కూడిక అంటే అర్థం. Prayer meeting is meant for only retired people. ప్రార్థన కూడిక అనేది వృద్ధులకి మాత్రమే. Don't think thus. అలా అని మీరు ఊహించవద్దు. So prayer meeting is for you.
ఆ ప్రార్థన కూడిక అనేది మీకే. Understand? అర్థమైందా? Understand, Shari? Understand, Shravani? అర్థమైందా? Understand? Not for the old people. అది వృద్ధులకు మాత్రం కాదు. Not for old people. వృద్ధులకు మాత్రమే కాదు. Not for the people, those who do not utter, those who don't have capacity to utter the words properly. అది ఎవరైతే మాటలు సరిగ్గా పలకలేరో, పదాలు సరిగ్గా పలకలేరో వారికి మాత్రమే కాదు. దానియేలు, షడ్రకు and మేషకు are the young ones. Prayed and shook this Babylon. ఈ ముగ్గురు యవనస్తులు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు ప్రార్థన చేసి ఆ బబులోని యొక్క దేశాన్ని కదిలిస్తూ వచ్చారు. Till now, if you neglect coming to the prayer meeting, but today onwards take a decision that you should attend even the prayer meeting. ఇప్పటి వరకు మీరు ప్రార్థన కూడిక రాక మానుకుంటూ వచ్చారేమో, ఈ దినాన్ని నుంచైనా మీరు ప్రార్థన కూడిక చేరండి. So you must leave, or you must flee idol worship, must flee sin, must flee war, and pursuing righteousness, faith, and love, peace, along with the saints who gather, who have the purity in their heart, gather for the prayer. ఈ వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి, వేటినైతే మనం వెంబడించాలో వాటితో పరిశుద్ధులతో కూడా చేరి వాటిని వెంబడించినట్లయితే. Brother Singh, founder of Hebron Fellowship, taught us. Brother Singh, founder of Hebron Fellowship, taught us the importance of the prayer meeting. ఈ హెబ్రోన్ సహవాసం యొక్క స్థాపకులు భక్సింగ్ గారు ప్రార్థన కూడిక యొక్క ప్రాముఖ్యతను మాకు నేర్పిస్తూ వచ్చారు. Before my birth, but not spiritual birth, physical birth, before my spiritual birth, my parents were born again believers, believing Christians. So they made me to attend all the meetings in the church. నేను ఆత్మీయంగా జన్మించడం కంటే ముందే నా తల్లిదండ్రులు ఈ సహవాసంలో తిరిగి జన్మించిన వారు కాబట్టి నన్ను ఈ సహవాసం ప్రతి ఒక్క ప్రార్థన కూడికి నన్ను అలవాటు చేస్తూ వచ్చారు. I went to the Sunday school right from my childhood. నా చిన్నతనం నుంచి నేను సండే స్కూల్కి వెళ్తూ వచ్చాను. I went to the youth meetings. నేను యవనస్తుల కూడికి వెళ్తూ వచ్చాను. And I attended prayer meeting, Bible study, all the meetings in the church. సంఘంలో జరిగే ప్రతి ఒక్క కూడికి వెళ్తూ వచ్చాను. This all makes me to stand in the way of Lord. ఈ విషయాలన్నీ, ఈ పరిస్థితులన్నీ నన్ను దేవుని యందు నుంచోటానికి నాకు సహాయపడుతూ వచ్చాయి. If you learn today, నేను ఈ దినాన నేర్చుకున్నట్లయితే, the importance of coming to the church meeting, and you will become strong in the Lord. ఈ దినాన మీరు సంఘంలో జరిగే ప్రార్థన కూడికి మీరు రావటం మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీరు రేపు రాబోయే వాటి యొక్క ప్రాధాన్యతను మీరు తెలుసుకుంటారు. With it I conclude my message. దీంతో నేను నా యొక్క వర్తమానాన్ని ముగిస్తూ వస్తాను. మొట్టమొదటిగా flee from youthful lusts. యవనేస్తల నుంచి పారిపోయేవారుగా ఉండాలి. Youthful lusts are very strong. ఆ యవనేస్తలను చాలా బలంగా ఉంటూ వస్తాయి. And it is not easy to flee from youthful lusts. వాటి నుంచి పారిపోవడం అనేది చాలా సులభం కాదు. So many were trapped by these youthful lusts. ఎంతో మంది యొక్క యవనేస్తలకి పట్టుబడుతూ వచ్చారు. David trapped. దావీదు పట్టుబడుతూ వచ్చాడు. Samson trapped. సంసోను పట్టుబడుతూ వచ్చాడు. Many trapped. చాలా మంది పట్టుబడుతూ వచ్చారు. Even Solomon, the wise man Solomon, also trapped. బుద్ధిగలవాడైన జ్ఞానవంతుడైన సొలొమోను కూడా పట్టుబడుతూ వచ్చాడు. Don't think that you are greater than them. వారికంటే నేను గొప్పవాడిని మీరు తలంచవద్దు. Youthful lusts are so strong. యవనేస్తలు అనేది చాలా బలమైనవి. Ask grace, God's grace. Lord, give me grace that I may flee from this youthful lusts. ఈ యవనేస్తల నుంచి మనం పారిపోవటానికి దేవుని యొక్క కృపను అడగండి. What Paul says to young Timothy, ఇక్కడ అపోస్తలుడైన పౌలు, and he says, తిమోతికి ఏం చెప్తూ వచ్చాడు? My son, be strong in the grace that is in Christ Jesus. My son, be strong in the grace which is in Christ Jesus. యవనస్తుడా, కృపలో క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. If you want to flee from youthful lusts, మనం యవనేస్తల నుంచి పారిపోయిన వారుగా ఉండాలంటే ask God his grace. దేవుని యొక్క కృపను మనం కోరుతూ రావాలి. His grace is sufficient for you. ఆయన కృప మనకు సరిపోతూ వస్తుంది. And it will make you free from youthful lusts. ఆయన కృప ద్వారా మనం యొక్క యవనేస్తల నుంచి పారిపోయేవారుగా ఉంటాం. And secondly, రెండవదిగా, if you have the fellowship with the saints, పరిశుద్ధులతో మన సహవాసం కలిగిన వారుగా ఉన్నట్లయితే, if you have the prayer with them,
వారితో కూడా మనం సహవాసం కలిగి ప్రార్థన చేసిన వారు surely ఉన్నట్లయితే you will pursue righteousness, ఖచ్చితంగా మనం నీతిని పొందేవారుగా ఉంటూ and వస్తాం. you will have faith, you will gain faith, ఖచ్చితంగా మనం విశ్వాసాన్ని పొందేవారుగా ఉంటూ వస్తాం. and you will be filled with the love of Christ towards others. ఇతరుల నిమిత్తమును ప్రేమ పొందేవారుగా ఉంటూ వస్తాం. ప్రేమ కలిగి ఉండేవారుగా ఉంటాం. ప్రేమ కలిగేవారుగా ఉంటూ If వస్తాం. we have fellowship with the saints, those who pray, those who call on the Lord, then you will maintain in your life peace. ఎవరైతే దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉంటూ వస్తారో అటువంటి పరిస్థితులతో మనం చేరి సహవాసం కలిగినట్లయితే మనం సమాధానం కలిగిన వారుగా ఉంటూ వస్తాం. May God grant His grace to you and make you so strong in the Lord. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆయనలో బలంగా స్థిరపడేవారుగా మనకి చేయను గాక. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందాం.